ఎఫెస్సి అనే పట్టణంలో ఉన్న ఈ క్రైస్తవులు శిష్యులుగా పరిగణించబడి చాలా కష్టపడి దేవుని కోసం, సంఘం కోసం రాత్రింబగళ్ళు పరిచర్య చేశారు. కానీ పరిశుద్ధ ఆత్మ అనేటటువంటిది వారికి లేదు. కానీ సేవకులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు? వారేం పొందుకున్నారు? పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. భాషలు మాట్లాడడం, ప్రవచించడం మొదలుపెట్టారు. ఈ చివరి రోజుల్లో ఉన్న మీరు కొంతమంది అయినా పరిశుద్ధ ఆత్మతో నింపబడుదురుగాక. సంఘానికి, విశ్వాసికి పరిశుద్ధ ఆత్మ దేవునితో బంధం కావాలి. ఈ రోజున సహవాస బంధం ఉంది, ప్రార్థనా బంధం ఉంది, వాక్య బంధం ఉంది, అన్నిట్లో ముందుకు వస్తున్నారు. కానీ పరిశుద్ధాత్ముని పొందావా అంటే మాత్రం పరిశుద్ధాత్ముడు అనేటటువంటి ఆయన ఉన్నాడు అన్న సంగతే మాకు తెలీదు. ఆయన ఎలాగ మాలోనికి వస్తారో తెలీదు. ఆయన గురించిన అవగాహన మాకు లేదు. చాలామందిలో ఈ ప్రశ్న ఉంది, అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడుంటారు? ఆయన ఎలాగుంటారు? ఇవి కూడా చాలామందికి అవగాహన లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ముగ్గురు అనుకుంటారు. ఎంతమంది అండి? ముగ్గురు అనుకుంటారు. కాదు, ముగ్గురై ఉన్న ఒక్కరే.